నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారి ట్రేడింగ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? వారి ట్రేడింగ్ జర్నీలో వారు ఫస్ట్ ఎప్పుడు లాస్ అయ్యారు, ఎంత లాస్ అయ్యారు? సో మీ ఫస్ట్ ట్రేడింగ్ ఫెయిల్యూర్ అనేది ఎలా జరిగింది? సో దాని గురించి అడగమని మా టీం నాకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. చాలా మంచి క్వశ్చన్ అండి. ఇన్పుట్ మీ టీంకి చాలా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని. సో అంతవరకు ఏంటంటే నేను 2006లో స్టార్ట్ చేశాను. చాలా చిన్నగా కంపెనీస్ కొనుక్కునేవాడిని. నా ఫస్ట్ నేను ఇన్వెస్ట్ చేసింది అశోక్ లేలాండ్ 10 రూపీస్లో కొన్నాను. 10 రూపాయలు. మారుతి వచ్చి 1500 అలా ఉండేది. సో అక్కడ కొన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 700, 800 అలా ఉండేది. అది 3000 దాకా వెళ్ళింది. ఆ తర్వాత స్ప్లిట్ అయింది అది. సో అలాంటి టైంలో నేను ఎంటర్ అయ్యాను. సో ఇప్పుడు కూడా మేము ఐటీ కంపెనీస్ అప్పుడు ఉండేవి బాగా. సో ఆ టైంలో మంచి భూమి ఉండేది 2006 ఆ టైంలో 8 వరకు. సో అలా నేను దాదాపు అప్పుడే ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసేవాడిని. అప్పట్లోనే 1 lakతో చేశాను. సో బాగానే సంపాదించాం. 2 ఏళ్ళు ఒక 20,000, 25,000 దాకా వచ్చాయి. ఆ తర్వాత ఏం చేశానంటే ఒక 50,000 సత్యం షేర్లు కొన్నా. సత్యం అంటే 2008 ఆ రేంజ్లో. అసలు ఫస్ట్ డబ్బులు ఇంత కళ్ళ ముందు వైప్ అవుట్ అవటం అనేది ఇక అప్పుడే చూసాం మేము. సత్యం షేర్స్ ఫాలో అవటం, ఆ న్యూస్ రావటం అనేది అది ఓలుకోలేని దెబ్బ. 50,000 పోయినాయి నాకు ఆ రోజులో. 50,000 అంటే చాలా పెద్ద అమౌంటే. నాతో పాటు నేను రికమెండ్ చేసిన క్లయింట్లు అందరూ కూడా వాళ్ళకి కూడా లాస్ వచ్చాయి. అందరూ లబ్బదీపం అన్నాం. అది 300 షేర్ వచ్చి 30 రూపాయలకి ఇక సర్క్యూట్స్ బ్రేక్ అయ్యి ఇక సింగిల్ డిజిట్ ఒక్క రోజులో రావటం అనేది ఇలా కూడా జరుగుతుందా? అసలు మార్కెట్లో ఇలాంటివి కూడా ఉంటాయా? ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయా అనేది అసలు ఒక 4-5 రోజులు తేరుకోలే ఎవరు. అసలు అందరం కూడా సంపాదించేదేమో తక్కువ, పోగొట్టుకునేది ఎక్కువ, ఇంత ఉందా అనేది అయిపోయింది. సో బాగా పెద్ద రిమెంబర్ లాస్ అదే. అంటే మన చేతుల్లో లేకుండా కూడా లాస్ అవుతాం అనేది అక్కడ అర్థమైంది నాకు. మామూలుగా కంపెనీస్ అంతకుముందు ఏంటంటే ఓకే మార్కెట్ పడుతుంది, 4 రోజులు అయితే మళ్ళీ పైకి వెళ్తుంది, మన రేట్లు వస్తాయి, ఒక 4 రోజులు అటు ఇటుగా ఉంచుకోవటం, ఇవన్నీ జరిగినాయి. కానీ అసలు పడిపోయి ఇంకా లేవటం లేదు. ఇక అసలు కంప్లీట్గా ఇక లాసు అంటే ఈక్విటీలో కూడా లాస్ అనేది ఇక నేను సత్యంలో కళ్ళారా చూసాను. అసలు అప్పుడు నేను ఏంజల్ బ్రోకింగ్లో వర్క్ చేసేవాడిని. సో అసలు కొన్ని దాదాపు 100-150 క్లయింట్లకు ఉండేవి. అసలు అంతమంది అదివరకు ఏంటంటే ఇది ఆన్లైన్ మొబైల్ ఇవేం లేవు, అంత ఆఫీస్కి వచ్చి ఫోన్ చేసుకోవటమే కదా. అప్పుడు అది చూసాను అనమాట. చాలామంది అసలు వైపౌట్ అవటం, ఇక క్రాష్ అవటం అంటే ఇంత ఇదిగా ఉంటుంది అనేది మేము చూసాము అది. సో అది ఒక పెద్ద లెసన్ అనమాట. ఇక సో రామచంద్రమూర్తి గారు, మరి ఆ టైంలో మీరు ఎంత అమౌంట్ లాస్ అయ్యారు కదా, సో మిమ్మల్ని మీరు సైకలాజికల్గా సో ఎలా కంట్రోల్ చేసుకున్నారు మీ ఎమోషన్స్ని? అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను సార్ హానెస్ట్గా. చాలా ఫీలింగ్ వచ్చేసింది. ఇది అప్పట్లో అమౌంట్స్ మన శాలరీస్ అవన్నీ చాలా తక్కువ ఉండేవి. అసలు అంత పెద్ద అమౌంట్ పోవటం అనేది అసలు మళ్ళీ ఎప్పుడు రికవర్ అవుద్ది ఏంటి, ఇదంతా చాలా ఒక 10-15 రోజులు డిస్టర్బ్ అయిపోయాం ఆ కంపెనీలో, న్యూస్లో అవి ఇవి. సో ఇక ఏంటంటే అప్పుడు ఏమైందంటే అప్పటిదాకా అసలు గోల్ అనేది లేదు ఈ స్టాక్ మార్కెట్లో. అప్పుడు అసలు అర్థమైంది ఏంటిది, దీన్ని ఏదైనా స్టడీ చేయాలా అని. ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో దాని నుంచి మనకి ఏంటంటే న్యాచురల్గా 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటిగా దాన్ని దండం పెట్టేసేసి ఇక తప్పించుకోవటం. చాలామంది ఆ పని చేశారు ఆ టైంలో. 2008 విపరీతమైన ఫాల్ వచ్చింది మార్కెట్స్ అన్నీ కూడా. వరల్డ్ వైడ్ ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆ టైంలో అసలు ఒక్కోసారి అసలు ఇవాళ మార్కెట్ క్లోజ్ అయితే చాలు అన్నట్టు ఉండేది, అంత ఫాల్ అయ్యేది. సో అసలు మార్కెట్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయా అన్నట్టు ఉండేది. అలాంటి టైంలో ఏంటంటే అర్థమైంది ఏంటంటే ఏదైనా ఈ ఫీల్డ్లో ఉండాలా, లేకపోతే ఇక ఈ ఫీల్డ్కి దండం పెట్టి వెళ్ళిపోవాలా అనేది 2 ఆప్షన్స్ వచ్చినప్పుడు, సో ఆ 2 ఆప్షన్ నేను తీసుకున్నాను. నిలబడదాం, ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కోవాలి. సో మనం ఎక్కడ పోయిందో ఇంకా వేరే చోట మనకి ఎక్కడ దొరుకుతుందో ఇక్కడ ఎత్తుక్కోవాలి కదా అనేది అనిపించింది. సో అప్పటి నుంచి అసలు ఏంటంటే నిజంగా స్టడీ చేయాలి. ఊరికే బ్లైండ్గా అప్పటి వరకు మాకు ఎవరు చెప్తే అది కొనేవాళ్ళం.
మాకు ముంబై నుంచి అడ్వైజర్స్ మాట్లాడేవాళ్ళు. వాళ్ళు అప్పుడు ముంబై అంటే చాలా ఫేమస్, ఇక బాంబే అడ్వైజర్స్ అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళ గురువుగారులు, మనం వినేవాళ్ళం. అప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ కూడా, మేము ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఎవరికి దీని మీద క్లారిటీ లేదు. మేము అడుగుతున్న వాళ్ళని అమ్మేమని, వాళ్ళే ఉంచుకోండి అన్నారు. అసలు సాయంత్రం కల్లా పరిస్థితి మారిపోయింది. మధ్యాహ్నం 12-1 గంట దాకా అది 200 అలా ఉండేది. ఏదో కొంత లాస్తో సరిపోయేది. వాళ్ళు ఏం చేశారు, ఉంచండి ఏం పర్వాలేదని. ఈయనేమో స్టేట్మెంట్ మీద స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇక సాయంత్రం 2:30-3కి ఇక అయిపోయింది. ఇక అప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఇక. సో అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇది మనకంటే ఇది నా డబ్బు, ఇది ఎవరు అడ్వైజ్ చేసినా కానీ ఈ డబ్బు అయితే నాదే కదా, దెబ్బ తగిలేది నాకే కదా, మంచైనా చెడైనా నాకే కాబట్టి, సో నేను ముందు కేర్ఫుల్గా ఉండాలి. ఇంత రిస్క్ అనేది నేను తీసుకోకూడదు, ఇంత ఎందుకు అనేది అప్పుడు నాకు అసలు రియలైజేషన్ అయింది. సో మార్కెట్ మీద ఇలా కాదు, దీన్ని ఒక పద్ధతి ఉంది. అప్పటి నుంచి నేను ఏంటంటే అలా పద్ధతి, రిస్క్ మేనేజ్మెంట్ అని, తర్వాత ఈ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, స్టాక్స్ని అప్పుడు నేను ఫండమెంటల్గా చూసేవాడిని. ఫస్ట్ కంపెనీ అనాలిసిస్ ఏంటి, బ్యాలెన్స్ షీట్లు, అంత టెక్నికల్ అప్పుడు లేదు. లేదు అప్పుడు మాకు. సో ఓన్లీ అప్పుడు ఏంటంటే ఆ తర్వాత నుంచి అసలు కంపెనీ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి, ఫైనాన్షియల్స్ ఏంటి, బ్యాలెన్స్ షీట్స్ ఏంటి. అప్పుడు ఇంకా ఇంటర్నెట్లో కూడా ఇవి వచ్చేవి కాదు, అంతా ఫిజికల్, పేపర్ బేస్డ్. పొద్దున్నే పేపర్ చదవటం, ఆ కంపెనీస్ రాసుకోవటం, అవన్నీ అక్కడి నుంచి అసలు ఎవ్రీ 3 months క్వార్టర్ రిజల్ట్స్ ఏమున్నాయి ఏంటనేది చూసుకోవటం, అలా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం. అప్పుడు ఆ ఫిజికల్ వర్క్ కాబట్టి బాగా సబ్జెక్ట్ ఎక్కేది. ఇప్పుడు ఏ కంపెనీ రిజల్ట్స్ అనగానే మనం మర్చిపోతాం. అది వరకు ఏంటంటే మేము రాసుకునేవాళ్ళం, పెట్టుకున్నాం కాబట్టి ఒక నోట్స్, సెల్ఫ్ నోట్స్ ఉండేవి. సో ఈ కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయి, ఇది బాగాలేదు, ఇది. తర్వాత ఇవాళ ఉన్నంత అనాలిసిస్ అప్పుడు లేదు. ఈ అనాలిసిస్ ఓవర్ అవటం కూడా ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయింది కాబట్టి ఏ సెకండ్ మనం గూగుల్లో కొట్టి వచ్చేస్తుంది. సో అది అప్పుడు నేర్చుకొని అప్పుడు ఆ సక్సెస్ అవుతున్నప్పుడు ఎంజాయ్ వచ్చేది. మనం పడిన వర్క్కి రిజల్ట్ కనపడింది అనుకోండి, సో మంచి ఫండమెంటల్గా బాగున్నాయి, ఇవి రిజల్ట్స్ బాగా వచ్చాయి అన్న కంపెనీస్ కొనుక్కుంటే నెక్స్ట్ క్వార్టర్లో బాగా పెరిగేవి. అలా సక్సెస్ అయ్యి దాన్ని దాదాపు ఒక 1 year పట్టింది రికవర్ చేసుకోవడానికి. సో అయితే 2008లో 50,000 పోగొట్టుకున్నారు కదా, మరి లక్షల్లో పోగొట్టుకున్న సందర్భం ఏదన్నా ఉందా? అంటే మరి బాగా పెద్ద అమౌంట్ పోగొట్టుకున్న రోజు, ఒక బ్యాడ్ డే ఉంది సార్. అది ప్రేక్షకులు అందరికీ కూడా తెలియాలి. ఇది ఏంటంటే అదొక 10 lakhs 1 dayలో పోగొట్టుకున్నా. ఒక రోజులో 10 లక్షలు. ఒక్క రోజులో 10 లక్షలు. ఇది మోడీ గారు ఫస్ట్ టైం బడ్జెట్ పెట్టే రోజు. మేమనుకున్నానంటే ఆప్షన్స్ అప్పుడు బాగా ఫేమస్ కదా, సో ఆప్షన్స్లో బాగా డబ్బులు వస్తాయి. అప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మార్కెట్ ఇటనే వెళ్ళచ్చు, బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ తీసుకుంటే, అప్పుడు ఎలా ఉందంటే ఒక 500 points అటు ఇటు వెళ్ళేది. సో పైకైనా కిందకైనా వెళ్తుంది కాబట్టి ఆప్షన్స్, పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ 2 కొందాం. ఇప్పుడు ఇందాక నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక ఆయన కూడా నాకు ఇదే పాయింట్ మీద చెప్పారు. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే, నేనే పెద్ద డిస్కవరీ చేశాను, ఈ ఫార్ములా అసలు ఎవరికి తెలియదు, నేనే డిస్కవరీ చేశానని పుట్ ఆప్షన్, కాల్ ఆప్షన్ 2 కొన్నాం. నేను కొనడమే కాకుండా చాలామందిని కొనిపించాను. అప్పుడు ఏమైందంటే, అసలు ఇదో పెద్ద డిస్కవరీ చేశాను ఫార్ములా. అసలు ఇప్పుడు మార్కెట్ ఎటు పెరిగినా నేను ఉంటా కదా, కాబట్టి సక్సెస్ అవ్వాలి కదా. సో మార్కెట్ 2,000 points కిందకి వెళ్ళినా పైకి వెళ్ళినా ఓకే కదా, నాకేమైందని అనుకున్నాం. అయితే ఏమైందంటే అప్పుడు దానిలో ట్విస్ట్ ఏమైందంటే, వీడు ఒరిజినల్ ప్రీమియమ్స్ కన్నా చాలా హై ప్రీమియమ్స్ పెట్టారు. సో దాంతో ఏమైందంటే, అది మాకు ఇంత ప్రీమియం ఉంటుంది, దీనిలో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది, టైం వాల్యూ ఉంది, ఇదంతా అప్పుడు తెలియదు. ఏదైనా దెబ్బ తగిలాకే నేర్చుకుంటాం. సో అంత తెలియకుండా సరే మేము ఇది ఒక ఫార్ములా ఉంది, ఎప్పుడు ఒక సైడే ఎందుకు 2 sides ఉందామని చెప్పి 2 sides బయింగ్ చేసాం. 2 బయింగ్ చేసి చూస్తే 11 o'clockకి బడ్జెట్ స్టార్ట్ అయింది. 12 కల్లా ఏమైనాయంటే, ఈ 600 ఉన్న ప్రీమియమ్స్ అన్నీ కూడా 100 రూపాయలకి వచ్చాయి. అసలు ప్రీమియమ్స్ కిల్ అయిపోయి మార్కెట్ పెరిగింది, కానీ ఈ ప్రీమియమ్స్ ఏమైనా తగ్గిపోవటం వల్ల టోటల్గా లాస్ వచ్చేసింది. దాదాపు 70% లాస్ వచ్చేది. సో దాదాపు ఒక 12-13 లక్షలు తీసుకుంటే దాదాపు ఒక 9-10 లక్షలు లాస్ వచ్చింది. ఏది అసలు అప్పుడు అనిపించింది అంటే, ప్రీమియమ్స్ ఇంత హై ఉంటాయా,
అంటే ఇంత రిస్క్ చేసేటప్పుడు ఏంటంటే తెలియకుండా నాలెడ్జ్ లేకుండా అసలు ఎప్పుడు అంత అమౌంట్స్ చేయకూడదు. అంటే 10 లక్షల లాస్ ఒక్క రోజులో అంటే అసలు మామూలుగా కోలుకోలేని దెబ్బ. అందులో నా డబ్బే కాదు, వేరే క్లయింట్లు కూడా ఉన్నాయి. అసలు నా మీద మాట మీద ఇన్వెస్ట్ చేశారు. అసలు అది చాలా దెబ్బ పడిపోయి మేజర్ ఫెయిల్యూర్. అంటే ఆప్షన్స్లో ఇంత దెబ్బ ఉందా అనిపించింది నాకు. చావు దెబ్బ అంటారు చూడండి, అసలు చావు దెబ్బకి వెళ్ళి అప్పుడు అర్థమైంది ఇది అసలు ఏంటి ఆప్షన్స్, ఏంటి ఎందుకు ఇంత దెబ్బ పడింది అని. అది ముందు ఒక 1 వీక్ పాటు నార్మల్ అవ్వలేకపోయాం. ఆ తర్వాత ఆప్షన్స్ అసలు ఏంటి, దీని చరిత్ర ఏంటి, ఎందుకు వచ్చింది అని నేర్చుకొని సార్ 6 నెలలు పట్టింది. మొత్తం 32 స్ట్రాటజీలు చేశా, 32 సక్సెస్ అయ్యా. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. మీ ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్యూర్ గురించి, అదేవిధంగా అసలు మీరు ఏ విధంగా మార్కెట్లోకి వచ్చారు, రావాల్సిన అవసరం ఎలా ఏర్పడింది అనే అంశాల గురించి ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు, మీ స్వీయ అనుభవాలను కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ అండి.